వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం ఈరోజు అయితే నాటు తెల్లగడ్డలు హార్వెస్టింగ్ చేస్తున్నామండి. చూడండి ఇలా ఉంటుంది ఆకంతా. ఇందులో ఎర్రది కూడా ఉంటుంది. ఎర్రది అయితే మనకు వంటకు మాత్రం పనిచేయదండి. ఎర్రది ఆయుర్వేదంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఎర్రదంతా తీసేసుకుంటూ గ్రీన్ కలర్ది మాత్రం కట్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ గడ్డి ఉంటే కూడా తీసేస్తున్నాను. ఇది నేను కూలర్ డబ్బాలో పెట్టిన తెల్లగడ్డలు. ఒక్కసారి మనం పెట్టేసుకున్నామంటే ఇలాగే ఉండిపోతుందండి. దాని విత్తనం అక్కడ పడుతూ అలాగే ఉండిపోతుంది. తోటకూర కానీ, గంగవాల కూర కానీ, కలగూర కానీ ఒక్కసారి విత్తనం నాటితే అది మనం నిసిపెట్టి పోదండి. చూడండి ఎంత ఆరోగ్యమైన ఆహారం మన ఇంట్లోనే పండించుకొని తినవచ్చు. అయితే అక్కడక్కడ నేను ఉల్లిగడ్డలు పెట్టుకున్నాను అని చెప్పాను కదా. అయితే ఇది కట్ చేసినప్పుడు ఉల్లిగా కూడా కట్ చేస్తూ తీసుకెళ్తున్నాను. ఇట్లా చివరిగా కట్ చేయాలి. ఇక్కడ ఎండుకు ఎక్కడ దాకా ఎండు ఉంటే అక్కడ దాకా కట్ చేసుకొని మనం వంటకు వాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్కడ కుండీలో 2 రకాలు పెట్టుకొని దాన్ని నాటుకోవాలి. ఉల్లాకు ఇక్కడ కూడా ఉంది, కొంచెం తీసేసుకుందాం. ఓకే, ఇదండి మరి ఈరోజు అయితే మనం తెల్ల పొనగంటి గ్రీన్ పొనగంటి హార్వెస్టింగ్ అయితే అవుతుంది. చూడండి మంచి ఆరోగ్యమైన ఆకుకూర అండి. ఇది అన్ని రకాల ఉపయోగపడుతుంది ఆకుకూర. ఇది పప్పు వేసుకోవచ్చు, ఉత్తిగా వండుకోవచ్చు, టమాటా వేసి వండుకుంటారు. ఊర్లల్లో అయితే రకరకాలుగా, ఎక్కువ అయితే ఉట్టిగానే వండుకుంటారు. ఇది కొంచెం మిరపకాయలు వేసి ఎల్లిపాయ వేసి వండుకుంటారు ఊర్లల్లో అయితే. ఇది ఒక్కొక్కరు రకంగా వంటకు వేసుకుంటారు కదా. అయితే నేనైతే లైట్గా పెసరపప్పు వేసి, ఎల్లిపాయలు ఎక్కువ వేసి, ఉల్లాకేసి కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇప్పుడైతే మనకు తెల్లగడ్డలు అయితే ఇంతగానం తీసుకున్నాము, మనకు సరిపోతుంది. ఇంకొంచెం ఉంది, అది కూడా తెంపేస్తాను. చూసారు కదా ఎలా అనిపించింది అన్నది కూడా చెప్పండి కామెంట్ రూపంలో. మీరందరూ కూడా టెర్రస్ పైన ఇలా అన్ని రకాల ఆకుకూరలు మన నాటి పెంచుకోవాలని కోరుతున్నానండి. హైబ్రిడ్ కాకుండా నాటు విత్తనాలు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ఉంటానండి మరి.